ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తు యేసునందు నా ప్రియమైన దేవుని బిడ్డలని మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఎలా ఉన్నారు? మన ప్రభువైన యేసయ్య ఆయన యొక్క ఉచితమైన కృప మనల్ని ఇంతవరకు కాపాడి సంరక్షించి నడిపిస్తున్నారు. అందుకే మనము మానక కృతజ్ఞతాస్తుతి చెల్లింపబోతులమై ఉన్నాం. ప్రైజ్ ద లార్డ్, ఆమేన్. సో ఈ దినమందు ముందుగానే మీరు థంబ్నైల్ చూసి ఉండొచ్చు, నేను ఆయన కొరకు కనిపెట్టుదును. సో పితరుడైనటువంటి యోబు నోట నుండి వచ్చినటువంటి మాట, నేను ఆయన కొరకు కనిపెట్టుకుందును. ఈ యొక్క మాటను ఇంగ్లీష్ బైబిల్లో నేను కొన్ని ట్రాన్స్లేషన్లో గమనిస్తే అక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఐ విల్ హోప్ ఆన్ హిమ్, ఐ విల్ వెయిట్ ఫర్ హిమ్, అలాగే ఐ విల్ ట్రస్ట్ ఆన్ హిమ్ అని ఉంది. సో ఎప్పుడు ఒక క్వశ్చన్ మార్క్, ఎప్పుడు నేను ఆయన కొరకు కనిపెట్టుకుందును, ఏ సమయంలో, ఎలాంటి పరిస్థితుల్లో? దావీదుడు యోబు 13వ అధ్యాయము 15వ వచనంలో ఆయన ఈ మాట, ఆయన ఒకవేళ నన్ను చంపినను, ఆయన నన్ను ఆ విధంగా చంపే పరిస్థితి ఏర్పడినా నేను ఆయన మీదే నిరీక్షిస్తున్నాను, నేను ఆయన కొరకే కనిపెట్టుకుంటాను, నేను ఆయన కొరకే వెయిట్ చేస్తాను, సహనముతో కనిపెట్టుకుంటాను. ప్రియులారా, గమనించాలి. దావీదు అనేటువంటి పౌలు కూడా అని అంటాడు, దావీదు తిమోతితో, నేను నమ్మిన వారిని నేను ఎరుగుదును గనుక నేను సిగ్గుపడును అంటాడు. సో పితృడైన యోబు కూడా తన కష్టకాలం, శ్రమలు మామూలుగా లేదు, పరిస్థితులు, ఇబ్బందులు అంత ఘోరంగా ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో కూడా దావీదు యోబు దేవుని యందు ఆ విశ్వాసంతో కొనసాగాడు. మనం చిన్న చిన్న సమస్యలు, పోరాటాలు మనకు రాక తప్పవు. అది కేవలం దేవుడు ఎందుకు అనుమతిస్తున్నాడంటే మనము ముందుకు కొనసాగడానికి. చూడండి, ఒక పడవ లేక ఒక ఇప్పుడున్నటువంటి పెద్ద స్టీమర్స్ కానివ్వండి, ఇవన్నీ అలలతో ముందుకు వెళ్తూ ఉంటాయి. తెడ్లేసి ఇట్లా మనం లాగుతున్నప్పుడే ముందుకు వెళ్తుంటాయి. అలలు వచ్చేటప్పుడు పయనం కొంచెం స్పీడ్గా ఉంటుంది. నీళ్లు నెమ్మలంగా స్థిరంగా ఉన్నప్పుడు ఆ నీటిని మనం తోడటం, వెనక్కి తీసుకుంటా ముందుకు పోవటం అనేది కొంచెం కష్టం. సో ఎగజిమ్మలు మోటార్, మేము థాయిలాండ్కి వెళ్ళినప్పుడు ఆ థాయిలాండ్లో బోట్లో మేము ప్రయాణం చేసాం. సో ఇంచుమించుగా 70-80 కిలోమీటర్ల స్పీడ్లో నీళ్ళల్లో ఒక 30 కిలోమీటర్ల పైన ఉంటుంది. ఆ 30 కిలోమీటర్ల దూరానికి మమ్మల్ని నీళ్ళల్లో వాళ్ళు తీసుకెళ్ళారు. ఆ బోట్లో మామూలు సాధారణమైన బోట్లు అయితే, సాధారణమైనటువంటి పడవలు అయితే కొంచెం ఆలస్యంగా గంట పైగా పట్టేది. కానీ అతను ఇంచుమించు ఒక హాఫ్ అన్ అవర్లోనే 30 కిలోమీటర్లు నీళ్లు ఎట్లా నీళ్ళ మీద అది ఎగిసి 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 పైపైనే తేలిపోయినట్లుగా అనిపించింది. మాకంతా అసలుకి లైఫ్ జాకెట్లు వేసుకున్నాం, కానీ ఆ గట్టిగా పడవని, ఆ స్టీమర్ని అట్లా గట్టిగా పట్టుకొని కూర్చున్నాం. ఎంత స్పీడ్లో వెళ్తుందంటే వెనక నుంచి మిషన్ దాన్ని అంత ఫోర్స్ చేస్తుంది. అందువల్ల అది పైకి వేగంగా, ఎంత అలలు, సముద్రం అలాగవు, నీళ్ళు ప్రవాహాలు మామూలుగా లేదు. అంత భయంకరమైన పరిస్థితిలో దీని ప్రయాణము ముందుకు సాగింది, గమ్యానికి త్వరగా చేరుకునేది. సో ఎంత స్పీడ్నెస్ ఉంటుంది, ఎంత అంటే ఇప్పుడు మోటార్స్ వచ్చాయి కాబట్టి స్పీడ్ అంటున్నాం. అంతకుముందు చేత్తోనే తెడ్లేసుకుంటూ వెళ్ళేవాళ్ళు కదా. ఈ యొక్క ప్రయాణంలో ఎంత అలలు తాకిడి ఎంత ఎక్కువ ఉంటుందో గమ్యంకి అంత తొందరగా చేరుకోగలుగుతాం. అలాగే మన ఆధ్యాత్మికమైన జీవితంలో కూడా మనకు ఎదురవుతున్నటువంటి ఆ పరిస్థితుల్లో, పోరాటాల్లో, సమస్యల్లో, కష్టాల్లో దేవుని యొక్క ఉద్దేశాలు, మన మీద దేవుని యొక్క ఉద్దేశాలు సంపూర్ణంగా చేయబడడానికి, దేవుని ఉద్దేశాలు మనలో పరిపూర్ణత కావడానికి, దేవుడి మార్గాలు గుండా వెళ్ళనివ్వడానికి, మనం వెళ్ళడానికి ఆయనే అనుమతిస్తాడు. యేసయ్యను గురించి మనం చదివాం కదా, తండ్రి తన కుమారుడైన యేసు ప్రభుని నలగొట్టడానికి ఆయనకు అంగీకారం అయిందని. ఇప్పుడు యేసు ప్రభునే ఆయన నలగొట్టడానికి ఇష్టపడితే మనమే పాటి వాళ్ళం. మనల్ని కూడా ఆయన వల్లే సంపూర్ణులుగా చేయాలంటే శ్రమల మార్గం గుండానే సంపూర్ణులుగా మారుతాం. యేసు ప్రభుని గురించి హెబ్రీ గ్రంథకర్త అంటాడు, ఆయన సంపూర్ణుడు కావడానికి
రక్షణకర్త అయినటువంటి ప్రభువును దేవుడే శ్రమల ద్వారా సంపూర్ణంగా చేశాడు. మరి ఈ రోజున మన జీవితంలో శ్రమ వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే, నేను నమ్మిన వాడిని నేను ఎరుగుదును, ఆయన అంతవరకు నన్ను కాపాడుతానని ఈ శ్రమల గుండా వెళ్తున్నప్పుడు మనం దేవునికి అప్పగించుకోవాలి. బాధలు వచ్చాయి, నిందలు వచ్చాయి, కష్టాలు వచ్చాయి, వాళ్ళు నన్ను అవమానపరిచారు, వీళ్ళు నన్ను అవమానపరిచారు, ఇంటోళ్ళు తిట్టారు, బయటోళ్ళు తిట్టారు, నా బ్రతుకెందుకని కొంతమంది ఈ విధంగా నిర్వీర్యమైపోతుంది, జీవితం అంతా శూన్యంలోకి నెట్టేసుకుంటున్నారు. నిరీక్షణ లేని ఇతరుల వల్లే బాగా వేదన దుఃఖంతో నింపబడతాను. మనం అలా ఉండకూడదు, మన జీవితాలు అలాగా కాకూడదు. దేవుని యొక్క సేవకుడుగా ఈ ఉదయకాలం ముందు దేవుని ఆత్మ మనకి ఇచ్చినటువంటి మాట ప్రకారంగా దేవుడు మనతో చెప్తున్నటువంటి ఈ ఘడియలో దేవుడు మనకి ఇస్తున్నటువంటి మాట ప్రకారంగా మనకు పోరాటాలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, కన్నీళ్లు ఎదురైనప్పుడు మనము దేవుని అందే నిరీక్షించాలి, దేవుని మీదే మనసు ఉంచుకోవాలి. ఈ పరిస్థితుల్లో నేనేమి చేయలేనయ్యా, నా వలన అంటూ నా శక్తి సామర్థ్యాల వలన నేను ఈదలేను, ముందుకు సాగలేను, ఈ పరిస్థితుల్లో నీ కొరకు నేను కనిపెట్టు, యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుచుంటి నేను కీర్తనల గ్రంథంలో కూడా మనం చూస్తాం. సో ఆయనను మనం సహనముతో కనిపెట్టుకుంటాం. ఆయన యొక్క సన్నిధిలో ఏ విధంగా మనం ఓర్పుతో సహనంతో కనిపెట్టుకుంటాము. ఆయన మనకు చాలిన దేవుడై ఉంది. మన మాట చొప్పునే బయలుదేరి వెళ్ళినటువంటి ఆ శిష్య బృందానికి తెల్లవారుతుండగా రాత్రి 4వ జామున ఆయన శిష్యులు పడుతున్న ప్రయాసను గమనించి, ఆ రోజుల్లో బోట్లలో దీపాలు ఎక్కడ ఉన్నాయండి, ఈ రోజుల్లో లైట్లు ఉన్నాయి, బోటులకి ఇంజిన్లు పెట్టాం. చాలా అద్భుతంగా ఉంది. స్టీమర్లు కూడా, పెద్ద పెద్ద స్టీమర్లు కూడా అసలుకి సుఖభోగాలకు నిలయంగా సముద్రంలో కూడా ఏ విషయంలో కూడా తక్కువ లేకుండా అంత పెద్ద పెద్ద బోట్లు మనం చూస్తాం. కానీ అక్కడ ఆ దినాల్లో వాళ్ళు వెళ్ళిన ఆ చిన్న దోణిల్లో ఎక్కడుంది దీపాలు, ఎక్కడుంటుంది వెలుగు? అటువంటి పరిస్థితుల్లో కూడా ప్రభు మాట చొప్పున వారు బయలుదేరి వెళ్తే ఆయన తెల్లవారుతుండగా రాత్రి 4వ జామున వారు ఉన్నటువంటి దోణి దగ్గరికి సమీపించి ఆయన వారిని ధైర్యపరుస్తున్నాడు. భయపడకండి, నేనే, ధైర్యం తెచ్చుకోండి అంటూ వారికి అభయం ఇచ్చాడు. మరి ఈ రోజున నిన్ను ఆయన విడిచిపెడతాడా? నీ కుటుంబాన్ని ఆయన విడిచిపెడతాడా? ఎందుకు అధైర్యపడుతున్నావు? ఎందుకు కృంగిపోవాలి? దేవుని బట్టి ధైర్యం తెచ్చుకో. దావీదు దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు అని రాయబడింది. కాబట్టి నీవు కూడా ఆ విధంగా ధైర్యం తెచ్చుకో. దేవుడి నీ కార్యములన్నింటినీ ఆయన సఫలపరుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందామా? ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. మంచి దేవుడివి, మంచి దేవుడివి, మంచి దేవుడివి, చాలా దేవుడివి, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడివి అయ్యా. ఇదిగో ఈ సమయంలో నా ప్రభువా అయ్యా, మా యొక్క జీవితాల్లో పితరుడైన యోబు చెప్పినట్లుగా అయ్యా, నేను ఇంకనూ ఆయన కొరకు కనిపెట్టుకుంటాను అని. అవును తండ్రి, మేము ఎన్ని బాధలు, ఎన్ని సమస్యలు, శోధనలు, కన్నీళ్ళు, దుఃఖాలు ఎదురవుతున్న, ఇబ్బందులు ఎదురవుతున్నా మేము మీ కొరకే కనిపెట్టుకొని ఉండే కృప దయచేయండి. ఒక్కొక్క బిడ్డను మీరు ధైర్యపరచి బలపరచమని ప్రార్థన చేస్తున్నాను. సహాయం చేయండి యేసయ్యా. ఇంతవరకు మీరు కృప చూపించినట్లుగానే ఇక ముందు కూడా మిమ్మల్ని నమ్మిన వారిని అన్నడూ కూడా మీరు చేయి విడిచిపెట్టే దేవుడు కాదు కనుక అద్భుతంగా, ఆశ్చర్యకరంగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా నీ బిడ్డలందరినీ మీరు బలపరిచి నడిపించి సహాయం చేయండి. ఘనమైన నామమున మహిమ తెచ్చుకోమని ఈ విశ్వాస యాత్రలో నీ బిడ్డలైన మేమందరము మిమ్మల్ని చూస్తూ ఈ విశ్వాసాన్ని, ఈ యాత్రను మేము సంతోషంగా ముగించేంత వరకు మీ నడిపింపులో నడిపించబట్టు సహాయం చేయండి. సాతాను ఎన్ని ఆలోచనలు, ఎన్ని ప్లాన్లు మాకు విరుద్ధంగా చేసినా వాటన్నిటిని నిర్మూలపరిచే దేవుడు, అంతిమంగా మీరు మాకు విజయం ఇస్తారు. గొప్ప దేవుడివి, చాలిన దేవుడు, అందుకు స్తోత్రాలు, ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రమే పొందమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసు క్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకి మనకును ప్రభు రాకడ పర్యంతం కృపతోడే ఉండి నడిపించునుగా. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రభు మీకు తోడుగా ఉండను గాక. మర్చిపోవద్దండి, తప్పనిసరిగా గతంలో మీకు చెప్పినట్లుగానే ఈ యొక్క మాసం 9వ తేదీన దైవజనులు పాస్టర్ హల్లెలూయా గారు చెన్నై ప్రాంతం నుండి వస్తున్నారు మన దగ్గరికి. ఉదయకాలం 9వ తేదీ ఉదయకాలం మనకు సేవకులు కూడుకుంటుంది. సేవకులందరూ మేము ప్రేమతో
ఆహ్వానిస్తున్నాం. సేవ విషయాలను గురించి, సేవకు వెళ్ళే విషయాలను గురించి ఆసక్తి కలిగిన వ్యక్తులను కూడా పాల్పొందవచ్చు. సాయంకాలం అయితే అందరూ విశ్వాసులు కానీ సేవకులు కానీ అందరి కోసం దైవజనులు వాక్యాన్ని మనకు అనుగ్రహిస్తారు. సో చాలా గొప్ప దైవ సేవకులు, మాటలతో కాదు, మీరు వచ్చి ఆ దీవెనలు పొందాలని, గొప్ప దేవుని యొక్క కృపకు పాత్రలు కావాలని ప్రేమతో మేము కోరుకుంటున్నాం. ప్రభు కృప మీకు తోడుగా ఉండను గాక. మర్చిపోక ఈ కోడికి నిమిత్తమే ప్రార్థన చేయండి. ప్రభు మీకు సహాయం చేస్తాడు. ఖచ్చితంగా దేవుని మహిమను మీరు చూడబోతారు. ఆమేన్.